కావలి మండలం అడవి లక్ష్మీపురం గ్రామంలోని ప్రభుత్వ చెరువులో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అండతోనే గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. అక్రమాలను ప్రశ్నించిన టీడీపీ నాయకుడు బూచే రవి యాదవ్ కు బెదిరింపులు ఎదురయ్యాయనే ప్రచారం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ గ్రావెల్ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యుతులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. కావలి మండలం అడవి లక్ష్మీపురం గ్రామంలోని ప్రభుత్వ చెరువులో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అండతోనే గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. అక్రమాలను ప్రశ్నించిన టీడీపీ నాయకుడు బూచే రవి యాదవ్ కు బెదిరింపులు ఎదురయ్యాయనే ప్రచారం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ గ్రావెల్ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యుతులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. నాకు తెలీదు, నాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. గ్రామస్తులంతా నా మీద పడి అడుగుతుండారు, ఇది నీ హస్తం ఉందా ఏందని. నాకు ఎటువంటి ప్రయోజనం లేదయ్యా, మీరు ఏదన్నా ఉంటే పై అధికారుల దృష్టికి తెలియజేసుకుని చెప్తున్నాను. మీరు స్థానికంగా ఏందన్నా మీ పోస్ట్? నేను కావలి నియోజకవర్గం బీసీలో జనరల్ సెక్రటరీని, తెలుగుదేశం పార్టీ. మీ నాన్నగారు? మా నాన్నగారు మాజీ సర్పంచ్, 20 సంవత్సరాలు చేశాడు. ప్రజెంట్ సాగునీటి సంఘం అధ్యక్షుడు. ఎటువంటి సంబంధం లేదు టీడీపీలో. అది ఇదంతా మీ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి అసలు ఎటువంటి సంబంధమే లేదు. మా గ్రామంలో అందరూ అడిగారు, నాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఎవరు చేస్తున్నారు ఇది? అది నాకు తెలియదండి. పేర్లు పర్మిషన్ ఇచ్చిన సంగతి కానీ నాకు చెప్పలేదు. పేర్లు వాళ్ళు ఎవరో ఏందనేది ఏమీ తెలియదు. లారీలు వస్తుండే పోతుండే. రోజుకి ఎన్ని తోలుతున్నారా? 40 ట్రిప్పులు దాకా పోతుండే. పొద్దున 40, రాత్రి 40. ఎన్ని రోజులు నుంచి తోలుతున్నారు? దాదాపు 25 రోజులు నుంచి తోలుతుంది.